లూకా సువార్త 17వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి నాకు దయవించి మీరు సహాయం చేయగలరని మనస్ఫూర్తిగా ప్రేమతో నేను మిమ్మల్ని ఆ ప్రకారమే చదవండి. మనుష్య కుమారుడు ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని వెళ్ళుటకు దిగకూడదు. అలాగనే పొలములో ఉన్నవాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను మీరు జ్ఞాపకము చేసుకోండి. చాలు. చిన్ని ప్రార్థన. దయగల తండ్రి, ఈ వర్తమానము ద్వారా నీ ప్రజలలో ఒక ఇంపైనటువంటి సువాసన కలుగును గాక. నీ పక్షముగా నిలబడుతున్న నేను బలహీనుడినయ్యా. ప్రాణాత్మ దేహములతో లొంగిపోతూ నీ చేతులు ఒదిగిపోతూ నన్ను మరుగు చేసుకోండి. నీ బిడ్డలతో సూటిగా మాట్లాడండి. ఈ కూడిక ఏదో నామమాత్రం మిగిల్చడం కాదు, కానీ యేసు నామమున ఒక శ్రేష్టమైన కార్యము జరుగునుగాక. అద్భుతములు ఈ స్థలములో జరుగునుగాక. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. నీ అగ్ని రథములు ఈ స్థలములో దిగునుగాక. మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ, నాయనా విశ్వాసం లేనటువంటి వారికి విశ్వాసం, ముఖ్యంగా పరలోక దర్శనము లేనటువంటి వారికి దర్శనము కలుగునుగాక. అటు కృపనిచ్చి నన్ను మరుగు చేసుకుని మీరు హెచ్చవలసినది, మేము తగ్గవలసి ఉన్నది కనుక మీరే మాతో మాట్లాడమని యేసు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. సమయం లేదు కనుక నేను అతి త్వరితముగా వెళ్ళాలి. ఇక్కడ యేసు ప్రభువు వారు తన శిష్యులతో చెప్పినటువంటి శ్రేష్టమైన ఒక సందేశం ఏమిటి అంటే, శిష్యులు అడుగుతున్నారయ్యా, మరి అంచె దినాల్లో నీ రాకడక ముందు ఏమి జరుగుతుంది అన్నప్పుడు చాలా విషయాలు అక్కడ బోధించుకుంటూ వస్తూ మనం చదివినటువంటి ఈ భాగంలో అంటున్నాడు, మనుష్య కుమారుని దినములలో ఈ విధముగా ఉంటుంది కనుక సంఘము ఏ విధముగా సిద్ధపడాలో ఈ వర్తమానము ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మిద్దె మీద ఉన్నవాడు తన సామాగ్రిని తీసుకుని మిద్దె మీద ఉన్నవాడు చదువునానా సామాగ్రిని తీసుకుని వెళ్ళటకు కిందకు దిగకూడదు. అలాగే చాలు నాన్న, ఆగండి. ఒకటి. రెండవది పొలములో ఉన్నవాడు. మూడవది లోతు భార్యను జ్ఞాపకం. అమ్మ చెప్పండి ఎన్ని మాటలు చెప్పాను? ఒకటి మిద్దె మీద ఉన్నవాడు, రెండు పొలములో ఉన్నవాడు, మూడు లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి. ప్రియ దేవుని సంఘమా, ఈ అంచె దినాల్లో, కడవరి దినాల్లో ఏదో ప్రసంగాలు కాదు, కానీ నేను అనుకుంటున్నాను, పరిశుద్ధాత్ముడి దేవుడు నాతో చెప్తున్న మాట అంటున్నాను, ఈ అంచె దినాల్లో సంఘాలను రివైవల్, పరిశుద్ధపరచటమే కాదు, వారిని ఉజ్జీవపరిచేటువంటి వర్తమానాలు చాలా అవసరం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? సల్లారిపోయినటువంటి ఆత్మీయ స్థితిని మనుషులు ఎవరు ఉజ్జీవపరచలేరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఒక తాకిడి తాకితే ఆ మనిషి అగ్నిగుండముగా మారి పరిశుద్ధాత్మ కొరకు వాడబడ్డానికి, పరిశుద్ధాత్మ కొరకు బ్రతకడానికి, ఈ లోకములో బ్రతకడానికి చేయగలిగిన శక్తి ఒక పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులరా, సంఘములో మనం చాలా విధాలుగా ఉంటున్నాం, వాక్యాన్ని వింటున్నాం, పాటలు పాడుతున్నాం, అన్ని బాగా జరుగుతున్నాయి, కానీ దేవునికి పరలోక సంబంధమైనటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన ఒక పనిముట్టుగా మనము మారలేకపోతున్నాం. ఎందరిలో చూసినా చిన్న చిన్న లోపాలు, ఎందుకు దైవజనులు చెప్పారు, అనేక లోపాలతో మనం ఉంటున్నాం. ఈవెన్ సేవకులు కూడా, అంటే ప్రియులందరికీ చెప్తాం, ఇందాక దైవ సేవకులు కూడా తనలో ఉన్న చిన్న పొరపాటును కూడా వారు కూడా ఒప్పుకున్నారు. ప్రియులరా, ఎందుకు అంటే ప్రస్తుత కాలమందు సంఘమైన, సమాజమైన దేని కొరకు మనం సిద్ధపరచాలి అంటే పరలోక రాజ్యము కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచవలసిన సమయము ఆసన్నమైనది. హల్లెలూయా. ఎందుకంటే మన యాత్ర ఎప్పుడు ఎవరికి కూడా తెలియదు. యేసు ప్రభువు వారు చెప్తున్నారు, నా రాకడక ముందు సూచనలు ఉంటాయి, ఇండికేషన్స్ ఉంటాయి, వాటిని బట్టి మీరు ఏం చేయాలో తెలుసా? మీరు సిద్ధపడవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకోవచ్చు, మా చిన్నప్పటి నుంచి ఈ రాకడ ప్రసంగాలు వింటూనే ఉన్నాం, వచ్చేస్తున్నాడు అని చెప్తున్నారు, కానీ ఆయన ఇంకా రావట్లేదు అనుకుంటున్నాం. కానీ ఒక విషయం చెప్పనా, సంథింగ్ స్పెషల్. ఆయన రాకుండానే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారు వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా?
దేశమంతటా ప్రపంచమంతటా కూడా రాజ్య సువార్త అందింపబడాలి, అప్పుడు నా రాకడ వచ్చును అని చెప్పారు. ప్రియులరా, చాలా స్పీడ్గా సువార్త ప్రకటింపబడుతుంది. అన్ని విషయాల్లో కూడా సువార్త అతి వేగంగా వెళ్ళిపోతుంది. యేసు ప్రభులు వారు చెప్పిన అనేకమైనటువంటి కార్యాలు లేక ఆయన గుర్తులు నెరవేరిపోతూనే వాటిని వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఒక విషయం ఏంటి తెలుసా? అన్ని వింటున్నాం, అలా జరిగిందంటాను విడిచిపెడుతున్నాం, కానీ నేను పరలోక రాజ్యం చేరడానికి సిద్ధపడాలనేటువంటి ఆశ మనలో చాలా మందికి ఈ రోజున లేదు ప్రియులరా. ఎందుకు అంటే ప్రభు చెప్తున్నాడు, కాలములు సమయములు ఆయన స్వాధీనములో ఉన్నాయి. ఏ సమయమున మన స్థితి, ఏ సమయమున మన బ్రతుకు, ఏ సమయమున మన జీవితం ముగిస్తామో మనకు తెలియదు. కానీ క్రైస్తవ జనాంగమా, సొత్తైన ప్రజలారా, ఇశ్రాయేలు దేవుని బిడలారా, యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు చెప్తున్న మాట, మనందరినీ తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుడు చెప్తున్నాడు, ఈ రాత్రికాల సమయంలో నువ్వు సిద్ధపాటు కలిగిన వాడవై ఈ స్థలము నుండి వెళ్ళును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట ఏమిటి అంటే, మనము మన ప్రసంగాలు లేక మన యొక్క సంఘ విధానము, మన పరిస్థితులు ఏ డెనమినేషన్ అయినా కావచ్చు, ప్రతి వ్యక్తిని కూడా చాలా మంది అంటారు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కానీ యేసు ప్రభు చెప్పిన మాట చివరిలో మర్చిపోతున్నారు ప్రతి వారు కూడా, అందరినీ నా కొరకు శిష్యులుగా చేయండి. మా సేవకులు కూడా ఏం చేస్తాం తెలుసా? ఈవెన్ ఎవరైనా బాధపడు దయవించి నేను 2 చేతులు వారిని క్షమాపణ కోరుకుంటున్నాను. మా వరకే మేము చేయాలనుకుంటున్నాం, మా బిడ్డల వరకే చేయాలనుకుంటున్నాం, కానీ అనేకులను దేవుని రాజ్య పౌరులుగా తయారు చేయటంలో మేము చాలా మట్టుకు వెనకంజి వేసేవారుగానే ఉంటున్నాం. నా దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి మాటలో 3 మాటల్లో నేను త్వరగా వెళ్ళాలి, సమయం లేదు, మరి సమయం చాలా తక్కువ ఉన్నది కనుక ఈ రాత్రి మొట్టమొదటి మాట మిద్ది మీద అనుభవం మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు, ఈ మిద్ది మీద అనుభవం ఏమై ఉన్నది మనము చూసినప్పుడు 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు తెలియచేస్తూ చక్కటి మాట అంటాడు. చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 9వ వచనములో అక్కడ ఒక మాట అంటాడు, మరునాడు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు త్వరగా చదవాలి చెల్లి, పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కను. చాలు చెల్లి, చాలరా. ఈ మిద్ది మీద అనుభవం ఏమై ఉన్నది అని మనం ఆలోచిస్తే సంఘమా, ఈ మిద్ది మీద అనుభవం దేనికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు, చూపిస్తున్నాడు అనంటే, సంఘములో ఉన్నటువంటి నీవు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నిన్ను దేవుడు ప్రియులర ఈ రాత్రి తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, మనము మిద్ది మీద అనుభవములోనికి వెళ్ళాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మిద్ది మీద అనుభవము ఏమిటి అంటే, పూర్వకాలము మన పెద్దలు, ఇప్పుడంటే బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి, కానీ పూర్వము మన పాత ఇళ్ళు ఉన్నప్పుడు మిద్ది అనేది ఒక గెడలతో, ఎదురు గెడలతోటో లేక ఇతరమైన కర్రలతో మిద్ది మీద కట్టేవారు. దాని మీద పచ్చళ్ళని, పప్పు దినుసులని, పూర్వము వండినటువంటి అరుసులను ఇంకేయో దాని మీద దాచుకునేవారు. ఈ మిద్ది మీద కొన్నటువంటి అనుభవం ఏమిటి అంటే, దాని స్థాయి పైనుండే స్థాయి. దేవుని స్తోత్రం చెప్పాలి, 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 హల్లెలూయా. మిద్ది మీద అనుభవం ఏమిటి అంటే, ఈ ప్రార్థన జీవితమునకు పోల్చబడిన స్థితి ఎప్పుడు కూడా నీ జీవితంలో ఉన్నతమైన హైలీ పొజిషన్లో ఉండాలి, కానీ ప్రార్థన జీవితంలో ప్రతి బిడ్డ పడిపోకూడదు. ఇవాళ సంఘమే కావచ్చు, ప్రియులరా సమాజమే కావచ్చు, ఏ విషయంలో మనం పడిపోతున్నామంటే ప్రార్థన జీవితంలో మనం వెనక పడిపోయి ఉన్నాం. వాస్తవమా కాదా? చెప్పాలి, చెప్పాలి, వాస్తవమా కాదా? ఏమంటే మేము ప్రార్థన చేస్తున్నాం, బాగానే వెళ్తున్నాం, ఏమంటే మేము ప్రార్థనకు వెళ్ళట్లేదా అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రార్థనలో కొన్ని రకాలైనటువంటి కేటగిరీస్ ప్రార్థనలు ఉన్నాయి. యేసు ప్రభు ప్రార్థించినప్పుడు ఆయన ముఖ రూపము మారెను. దేని స్తోత్రం చెప్పండి. ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ముఖం ఏమైందండి? మారిందంట. ఇప్పుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ముఖ కవలికలు, మన జీవిత విధానం, మన లైఫ్ స్టైల్, మీ బిహేవియర్ మన ప్రార్థనలో మారిపోవాలి. పేతురు యోహానులు అంటున్నారు, అక్కడ అంటున్నారు, అయ్యా నీకొకరికొక ఒక గుడారము, నీకొకటి మాకొకటి, ఇక్కడ ఏలియాకు ముగ్గు గుడారాలు వేస్తాం అని యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభుత్వం అంటున్నారు. కానీ ప్రియమని దేని బిడ్డలారా, యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఎంతసేపు భూ సంబంధమైన వాటి మీదే మీ మనసు పెడుతున్నారు, కానీ మీ మనస్సు పైనున్న వాటి మీదన పెట్టాలి.
ప్రార్థన జీవితం అంటే నేను చెప్తున్నాను ప్రియులరా, ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో నేను త్వరగా తెలియజేస్తాను. యేసు ప్రభు చెప్తూ ఒక మాట అంటున్నాడు. ఏమిటి అంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెళకువ కలిగి ప్రార్థన చేయండి. అమ్మా మీరు వినండి, శోధనలో పుట్టినట్లు మీరు చూడగలిగితే కీడు అని రాయబడం తెలుగు ట్రాన్స్లేషన్లో. ఏంటండి కీడు? ఎవరిని బట్టి వస్తుంది? చాలా మంది మన పల్లెటూరులో కావచ్చు, మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక నానుడు ఏమిటంటే, ఒక మనిషి చచ్చిపోతే 6 నెలలు ఆ ఇంట్లో ఉండకూడదు, కీడు అంటారు. కానీ కీడు ఎవరి నుండి వస్తుందో తెలుసా? దుష్టుల నుండి, సాతానుడి నుండి, అపవాదు నుండి మన మీదకి కీడు అనేది వస్తుంది. నా ప్రియులారా, ప్రమాదాలు, అపాయాలు నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి, మరణం అనేటువంటి దూత నీ మీద ఏలుబడి చేయకుండా, నిన్ను వ్యాధిగ్రస్తుని కాకుండా ఈ లోకంలో సజీవుడిగా మనం ఉండాలి అంటే మెళకువ కలిగిన ప్రార్థన క్రైస్తవుడికి చాలా అవసరం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మెళకువ? దేనికి మెళకువ? నా ప్రియమైన దేని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూడగలిగితే, బాలుడైన సమూయేలు ఏలి అనేటువంటి దైవజనుడి దగ్గర పరిచారకుడిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడండి? పరిచారకుడిగా ఉన్నాడు. దేవుడు పిలుస్తూ ఉంటే సమూయేలు అని పిలవగానే దైవజనుడి దగ్గరికి అంటున్నాడు, చిత్తం నాయన, నన్ను మీరు పిలిచారా అంటే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను, దేవుని స్వరాన్ని, దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోవాలంటే ఏ టైంలో అయినా నువ్వు ఎలా ఉండాలంటే ఎలర్ట్గా ఉండి ప్రార్థన చేయగలిగిన తల్లులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, కొంచెము సేపు మెలకువగుండి మీరు ప్రార్థన చేయలేరా? చాలా మందికి భోజనం చేయగలిగిన తండ్రి ప్రభు యేసు నాయన మంచం మీద ఒలుగు అలా చూస్తావేంటి చెల్లె, నిజమా కాదా? హల్లెలూయా. నీకు నాకు ఏమైనా గొడవ అయిందా? లేదు కదా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. తింటమే ప్రమాణిక, వెంటనే మంచం ఎక్కే వాళ్ళు ఉన్నారు. ఇంకో విషయం చెప్పనా, పూర్వకాలం మనకు కరెంటు నేను అనుకుంటా, నేను 7th క్లాస్ చదువుతున్న దినాల్లో మాకు కరెంటు ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్లో. మాది కూడా మన అంతా కూడా మంద ఒకటే కదా. అయితే ఆర్ఆర్కే మూర్తి గారు రేడియోలో వాక్యం వచ్చేది, అవునా? మేము చదివింది కూడా బాప్టిస్ట్ మిషనరీ స్కూల్స్ కనుక మాకు అనుభవం ఉండేది. చిన్ననాటి నుండి వాక్య అనుభవం మాకు నేర్పించారు. వాళ్ళు ఏమనేవారంటే 7 గంటలకల్లా వాక్యమైన మీదటే భోజనము చేయాలి. ఈ రోజున ప్రియమైన దేని బిడ్డలారా, వాక్యము తంగ పక్కన పెట్టండి, అసలు కుటుంబ ఆరాధనలు మన కుటుంబాల్లో ఎంతమంది చేసుకుంటున్నారు? సైలెంట్ అయిపోరేంటండి? నేను ఎంతమంది చేసుకుంటున్నారని చేతులు ఎత్తమనలేదు, కానీ ప్రశ్నార్థకంగా మీ మనసులో నా గురించే చూస్తున్నట్టుగా, అంటే మీరు చేస్తున్నారా లేదా అని. ఖచ్చితంగా మా పాస్టర్ గారు ఇప్పుడు ఫోన్ చేశారు, మీ కొరకు దైవజనులు రమేష్ అన్న కొరకు మేము సంఘం అంతా కూడా మన మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రాంతములు దేవుని అగ్ని దిగి వచ్చును గాక అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన మనకు ఊపిరిగా మారాలి. ఎలాగో తెలుసా? 3వ మాట యేసు ప్రభు శిష్యుడైన లేక అపోస్తులైన పౌలు అంటాడు, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనము ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేయగలిగినటువంటి ఒక ఆత్మీయ బిడ్డగా ఉండగలిగితే, నేను ఈరోజు చెప్తున్నాను దైవజనుడిగా, నీ ఇంటి చుట్టూ దేవుని కంచె వేయబడును గాక. నీ ఇంటి చుట్టూ, నీ బిడ్డల చుట్టూ దేవుని కావలి ఉండును గాక. ఎందుకో తెలుసా? యోబును గురించి బైబిల్లో ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయం 10వ వచనములు అంటాడు, నీవు అతని చేతి పనిని ఆశీర్వదించావు కనుక, అతని చుట్టూ నువ్వు కంచె వేశావు కనుక, అతడు ఆశీర్వదింపబడటమే కాదు, దీవించబడటమే కాదు, అతడు అన్ని విషయములు కూడా ఎలా ఉన్నాడు తెలుసా? ఆశీర్వాదానికి పొందినటువంటి వ్యక్తిగా ఉన్నట్టు అన్నట్లుగా అక్కడ రాయబడి ఉంది. అతని చుట్టూ దేవుడు ఏమేశాడు? చెప్పండి చెప్పండి, ఏమేశాడు? సంఘమా. సంఘములో ఈ రోజున సార్వత్రిక సంఘం, యూనివర్సల్ చర్చ్, మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, కానీ మనం అందరం కూడా ఒకే సంఘమునకు చెందిన వారము. అది వధువు సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. వధువు సంఘములో ఉన్న నీకు నాకు దేవుడు చెప్తున్న మాట, నీలో ప్రార్థన అనేది కొదువైతే నీకు ఒక లక్షణం కనబడుతుంది. జ్వరం వచ్చింది అంటే మన శరీరంలో ఏమొస్తుంది? ఉష్ణోగ్రత అంటే వేడి కనబడుతుంది, అవునా కదా? కామురులు వచ్చినాయి అని అంటే ఏం కనబడుతుంది?
మీకు మాట్లాడొద్దని డబ్బులు ఇచ్చారా పాస్టర్ గారు? కానీ హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పొన్నూరులో మేము ట్రైనింగ్ పొందుతున్నదని ఏసన్ అన్నారు, మీరు వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి నేను వస్తాను అంటే వెళ్ళిపోయి ప్రసంగాలు ఒకరి తర్వాత ఒకరికి ఇలాగే 3 ప్రసంగాలు చేస్తాడు. ఒక ఆవిడ త్వరగా ముగించిపోయి అల్లుడు ఇంటికాడు వచ్చాడు అంది. అల్లుడు ఇంటికి వచ్చాడు, నువ్వు ముగిస్తే నేను వెళ్ళిపోతాను అంది. అంటే ఆవిడ మనసు దేని మీద ఉంది? ఇప్పుడు ఇక అటువంటి వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగురుగా. ఎందుకంటే కూతుర్లే వస్తారు కానీ అల్లుడు రారు ఇప్పుడు ఈ కాలం ఇది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో యేసు ప్రభు చెప్తూ అంటున్నాడు. ప్రార్థన ఒక వ్యక్తిలో కొదువైపోతే అతడు దేవునికి గ్రాడ్యువల్గా, అంటే కొద్ది కొద్దిగా దూరం అయిపోవటం ప్రారంభిస్తుందంట. ఎలాగో తెలుసా అండి? ప్రార్థన చేద్దాంలే, పర్వాలేదులే, ఆదివారం పర్లేదు, వచ్చేవారం వెళ్దాంలే, ఇలా నీలో ఒక రకమైనటువంటి యాంటీనెస్, అంటే వ్యతిరేకతో కూడినటువంటి ఆలోచనలు నీకు వస్తూ ఉంటాయంట. నా ప్రియులారా, ఒక మాట చెప్పనా? ఒక పక్షి భూమి మీద తనకు కావలసిన ఆహారము సంపాదించుకుని మరలా తన గూటికి ఎగరాలి అంటే దానికి ఏం కావాలి? చెప్పాలి, ఏం కావాలమ్మా? 2 రెక్కలు అవసరం. మనము ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము, ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవించినంత కాలము దేవుని కొరకు బ్రతికి ఆ నిత్యమైన దేవుని రాజ్యములో మనం చేరాలి అంటే ప్రార్థన వాక్యం అనే 2 రెక్కలు నీకు అవసరం. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నీలో లోపించిన వాక్యం అనేటువంటి పునాది నీలో లేకపోయినా నీవు పడిపోవడానికి ఆస్కారం ఉంది. గల కారణం ఏంటో తెలుసా? బలహీనుడికి చాలా మంది అంటారు రక్తహీనత. అవునా? రక్తం ఉన్నది కానీ ఉండవలసిన స్థాయిలో లేదు. మనలో కూడా క్రైస్తవ బిడ్డలైనటువంటి మనకు నేను చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వింటే మనలో ఈ దినాన ఉన్నది ఏంటి తెలుసా? భక్తి ఉన్నది కానీ భయం లేదు. చెప్పండి ఏముందండి? చెప్పండి ఏముందండి? భక్తి ఉంది, లేకపోతే ఇంత దూరం ఆటోల మీద లేనిపోని పురుగుల మధ్య బాధ ఎందుకు? భక్తి ఉంది కానీ దేవుని పట్ల మనుషులకి ఏం లేదు తెలుసా? భయం లేదండి. ఇవాళ నా ప్రియమైన సహోదరులారా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో తెలుసా? ప్రార్థన చేస్తూ ఉండగా సరసాల పునాదులు ప్రియులరా కదిలిపోయంట. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటే రాత్రి అపోస్తులు పునాదులు కదిలిపోతుంటే, సరసాల పునాదులు గడప కమ్ములు ఊగిపోతుంటే, అందరూ చచ్చిపోయి మనం భయపడుతుంటే పౌలు అంటాడు, సహోదరులారా మేము ఎక్కడికి వెళ్ళలేదయ్యా. ఆ రాత్రి సువార్తను ప్రకటించినప్పుడు ఆ రాత్రి అనేకులు అక్కడ యేసు నామమును బాప్తిసం పొందారు. చప్పలు కొట్టండి. హల్లెలూయా. పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా నేర్చుకున్నది ఏమిటి అంటే, ఏ పరిస్థితుల్లో కూడా వారు ప్రార్థనలో వెనకంజ వేసిన వారు మాత్రమో కాదు ప్రియులరా. ఇప్పుడున్న ప్రస్తుత కాలమందు క్రైస్తవ సంఘాల దేవుని పిల్లలు ప్రియులరా నేర్చుకోవలసినది, వినవలసినది, ఆచరించవలసినది ఏమిటి అంటే ప్రార్థనలు అనగా మిద్ది మీద అనుభవంలో మనము దిగిపోకూడదు. మిద్ది మీద అనుభవం అనగా పైనున్న స్థితి. ప్రార్థనకి ఎప్పుడు కూడా నువ్వు ఒక ప్రయారిటీ, ప్రాధాన్యతనిస్తే, అందుకంటాడు ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. పాడాలి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు కట్టకుండా నా జీవనం సాగదయా. పాడాలి అందరూ. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది వెల్లగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవట అసాధ్యము. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే
ఆధారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలే పరాజయము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యము అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు, భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేనినైతే అడుగుతారో అది ఖచ్చితంగా నేను చేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఏకీభవించే ప్రార్థన. ఒక రోజున యేసన్న గుడారాల పండుగలో ముందు మీటింగ్స్ పెట్టి వాక్యం చెప్తుంటే ఒక పాప ఇద్దరు కూడా వాక్యం చదువుతున్నారంట. ఆయన చదువుతున్నప్పుడు ఒక పాప సకవులు ఆపేసిందట. అంతా అయిపోయిన తర్వాత ప్రక్కనున్న పాప చదువుతాం ప్రారంభించింది, అయిపోయింది. కూడికైన తర్వాత ఆమెను కేకేస్తున్నాడంట, అమ్మా ఎందుకు నువ్వు వాక్యం సకవులో ఆగిపోయింది, ఎందుకు నువ్వు చదవట్లేదు అని అడిగితే ఆవిడ చెప్పిందంట, అయ్యగారు ప్రక్కనున్న పాప సంఘ పెద్ద గారి పాప, ఆ పాప తప్ప ఎవరు చదువుతూ ఊరుకోదు, నా డొక్కలో పొడిచిందయ్యా, నొప్పి వల్ల ఆగిపోయాను అన్న. సంఘములో ఇవాళ ఏం కుదువుతుందో తెలుసా? సెల్ఫ్ ఇమేజిషన్. అంటే ఎవరికి వారే డబ్బా కొట్టుకోవటమే సరిపోతుంది. అవునా కదా? నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. ఎవరు గొప్ప? యోహాన్ అంటాడు, నీ చెప్పులు వారు కూడా నేను ఇప్పటికు నేను అర్హుడును కాదు, నీవు హెచ్చవలసి ఉన్నది నేను. మనం ఏ స్థితిలో ఉన్నా ఒదిగిపోయేటట్లు ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రేక్షాలి తమ్ముడు, ప్రార్థన ఒకవేళ నీకు లోకువుగా కావచ్చు, కానీ దైవజనుడైనటువంటి మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు రాసు ఇలా అన్నాడు, ప్రార్థన చేసిన వ్యక్తి చచ్చిపోవచ్చేమో కానీ ప్రార్థనకు మరణం లేదు. చప్పలు కొట్టండి ఒకసారి. ప్రార్థన చేసిన వ్యక్తి చచ్చిపోతాడు, కానీ ప్రార్థనకు మాత్రం మరణము లేదు. ప్రియమైన దేని బిడ్డలారా, ఎందుకో తెలుసా? నువ్వు చేసిన ప్రార్థన నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఖచ్చితంగా ఒక రోజున అది నెరవేరుతుంది. ఎందుకో తెలుసా? దైవజనుడు పౌలు రాస్తూ కొరింథీ సంఘానికి అంటాడు, తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తులు సమకూర్చాలి కానీ పిల్లలు తల్లిదండ్రుల కొరకు ఆస్తుని సమకూర్చడం అన్నారు. దానిని విశదీకరిస్తూ, లేక నేను క్లుప్తంగా 2 మాటలు చెప్పి నేను సందర్భంలోకి వెళ్ళిపోతాను. ఏమిటి తల్లిదండ్రులు సంపాదించే ఆస్తి? ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులని మీరు, ఇక్కడ ఉన్నటువంటి మనము అందరం తల్లిదండ్రులు, మనకు బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది. ఈ రాత్రి మనం సంపాదించవలసినటువంటి ఒక ఆస్తి ఉంది. ఏంటో తెలుసా? దేవుని పిల్లలారా, ప్రార్థనని ఆస్తిని మీ బిడ్డలకు మీరు పంచిపెట్టండి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఎందుకో తెలుసా? ప్రార్థన అనేటువంటి ఆస్తి నువ్వు పంచిపెడితే అది గతించదు. ఈ లోక ఆస్తులన్నీ బంగారం, వజ్ర వైడూర్యాలు, భూములు, సంపద ఒకరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కానీ తల్లి చేసిన ప్రార్థన, తండ్రి చేసిన ప్రార్థన, దైవజనుడు చేసిన ప్రార్థన, సంఘ ప్రార్థన ఏనాటికి గతించదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రభువే చెప్పాడు, సంఘ ప్రార్థన ఎదుట పాతాళ ద్వారములు నిలబడవు. ఎందుకో తెలుసా? దానికి అంత ఫేవర్ ఇచ్చాడు దేవుడు. నా ప్రియమైన స్నేహితులారా, థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి ఒక సైంటిస్ట్ తల్లి చెప్తుంది. అతను చెప్తున్న సాక్ష్యం, అతడు పిచ్చివాడుగా ఉన్నప్పుడు తన తల్లి అతనిని ప్రార్థనతో పెంచిందంట. ప్రపంచమంతా చీకటిలో ఉన్నప్పుడు ఆ దైవజనుడు లేక ఆ సైంటిస్టు తన యొక్క చరిత్రలో ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఏమని రాశాడు అంటే, నా తల్లి ప్రార్థన వలననే ప్రపంచము చీకటిలో ఉన్నప్పుడు బల్బు కనుగొనాలనేటువంటి ఆశ, వాక్యం అనేటువంటి ఆ యొక్క వాక్యము ద్వారా నాకు ఆలోచన. ఇప్పుడు 10 సార్లు ఫెయిల్ అయిపోయాను, కానీ ప్రపంచానికి ఈ బల్బును అందించిన వాడు దేవుని యొక్క బిడ్డ, అతడే థామస్ ఆల్వా ఎడిసన్. తల్లి ప్రార్థన. చప్పట్లు కొట్టవే. ఒక తల్లి ప్రార్థన పిచ్చివాడు అనుకున్నటువంటి ఒక వ్యక్తిని ప్రపంచానికి తిరుగులేనటువంటి సైంటిస్ట్గా ప్రియమైన దేని బిడ్డలారా పరిచయం చేసిందే. మరి నువ్వు తల్లిగా నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించగలుగుతున్నావు ఈ రాత్రి? ఒక భర్తగా నీ బిడ్డల క్షేమము కొరకు నువ్వు ప్రార్థించకపోతే ప్రియతమలో నిర్దిమేద అనుభవంలో నుండి నువ్వు పడిపోతున్నావు అని అర్థం. పడిపోతే నీ ఆత్మీయ స్థితి రోజు రోజుకి దిగజారిపోద్ది, కానీ మరలా నీకు ఎక్కడానికి ఆస్కారం ఉండదు. ఎందుకో తెలుసా? సాతానుడు నిన్ను ఎక్కనివ్వడు. పడిపోవడానికే వాడు ప్రోత్సహిస్తాడు తప్ప నిన్ను ఎక్కడానికి వాడు ప్రోత్సహించడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు మనం చూసినట్లయితే 2వ వచనములో వారు మేడలో కూడి ప్రార్థిస్తున్నప్పుడు 2 అనుభవాలు జరిగాయి. ఏమిటో తెలుసా?
వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వారు ప్రియులారా ఒక్కొక్కరి మీద రాలుగా వారు భాషలు మాట్లాడుతున్నారంట. హల్లెలూయా. వారు భాషలు మాట్లాడుతున్నారంట ప్రియులారా. వారు కూడి ఉన్న గదంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడింది. నీ ఇల్లు దేని చేత నింపబడుతుంది? నీ హృదయం దేని చేత నింపబడింది? ప్రార్థన లేకపోతే అవకాశం దృష్టికిస్తే చిన్ని పాపమే కదా. కొరింథీయులు అంటాడు, పులిసిన ముద్ద కొంచెమైనను అది ముద్దంతయు పాడు చేయను. నీ ఆత్మ జీవితంలో ప్రార్థన కొదువైపోతే, నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, నీ సంఘ జీవితంలో, సహవాస జీవితంలో ప్రార్థన అనేటువంటిది నువ్వు కొదువైపోతే, వ్యక్తిగా ఉంటే గనక నువ్వెవరి చేతికి నీ కుటుంబాన్ని అప్పగిస్తున్నావు తెలుసా? దుష్టుని చేతికి నీ కుటుంబాన్ని నువ్వు అప్పగిస్తున్నావు. నేను ఒక మాట అంటాను, ప్రార్థించేటువంటి తల్లులు, ప్రార్థించేటువంటి తండ్రులు ఉన్నప్పుడు ఆ బిడ్డలు ఆస్తికి కర్తలు అంటండి. దేని స్తోత్రం. దైవజనుడి దావీదు కూడా ఒక మాట రాస్తూ అంటాడు, నేను నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడును అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తల్లి నేర్పిన బోధ దావీదు విడిచిపెట్టలేదు. నీ దాసుడును, నీ దాసుడైనటువంటి ప్రియులారా, ఆ తండ్రి పేరేంటండి? తండ్రి పేరేంటి అమ్మా? దావీదు తండ్రి పేరేంటి? అలా నవ్వుతామండి తల్లి. యెషయా. చెప్పండి, ఎవరండి? యెషయా దగ్గరికి వెళ్తే నా తండ్రి దావీదు అనలేదు, అక్కడ తండ్రి యెషయా అనలేదు. నా తల్లి అనగా నీ దాసుడును, నీ దాసురాలి తల్లి నేర్పిన ప్రార్థన దావీదును ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురాగలిగింది. అందుకంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవా మందిరములో నివాసం ఉండగోరుచున్నాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ ఆస్తి ఏమిటో తెలుసా? వాక్యం అనేటువంటి ఆ దేవుని మాటలు నీ బిడ్డలకు నేర్పితే ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? చక్కటి మాట దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించామన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యము ఒక మనిషిని విప్లవాత్మకంగా మారుస్తుంది ప్రియులారా. వాక్యము మనిషిని విప్లవాత్మకంగా పరిశుద్ధుడిగా కూర్చోబెట్టగలదు. మీరు ఎంత చెప్పినా మారరు తెలుసు మీకు. ఎంత మీరు కాళ్ళు అట్టుకుని ఆడమండి, తాగొద్దు బాబా బాబా, ఇద్దరు పిల్లలు నిన్ను తన్నేస్తాడు, తాగేస్తాడు, అవసరమైతే 4 గుద్దులు గుద్దేస్తాడు, మళ్ళీ వచ్చి అంటాడు నీవేంటి ఎంత ఫేమే, నువ్వు లేకపోతే నేను బతుకుతాడు పిచ్చిదారా అంటాడు. నువ్వు ఇలా పెట్టుకుతాడు, నువ్వు ఎంతో వయసు అయిపోయి నీకు ఏం కావాలి బాయా, రొట్టేయమంటావు వట్టేయమంటావు అంటావు. దేని స్తోత్రం చెప్పండి. కానీ దేవుడు మాట్లాడితే నువ్వు నీ బిడ్డలు కాళ్ళట్టుకున్న మారని వ్యక్తి దేవుని వాక్యం అనేటువంటి సుత్తి తగలగానే అది మెత్తనైన మాంసముగా హృదయం మారిపోద్ది. హల్లెలూయా. వాక్యమునకు సరిపడేది లేదు. అందుకే వాక్యము బండ లాంటి హృదయాలను మార్చేస్తుంది ప్రియులారా. నీ బిడ్డల జీవితాలను అందుకంటాడు, నీవిచ్చిన వాక్యమును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను కనుక నేను పాపము చేయజాలను. దేని స్తోత్రం చెప్పండి. నీ పిల్లలు పాడైపోకుండా ఉండాలంటే, సమాజంలో నీ పిల్లలు చెడిపోయిన వారుగా ఉండకూడదు అంటే వాక్యం అనేటువంటి ఒక విత్తనాన్ని నీ బిడ్డలకు పంచిపెట్టు. వాళ్ళు పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు ప్రియులారా. వాక్యం అనేటువంటి కంచి ఇవ్వాలి ఆస్తి. మూడవదిగా దేవుని సన్నిధిలో వాగ్దానం అనే ఆస్తిని నీ బిడ్డలకు ఇవ్వాలి. దేని స్తోత్రం చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి. నేను ఇంకా మొదటి మాటలలో నన్ను త్వరగా నాకు టైం అయిపోతుంది. ఎక్స్ప్రెస్ ఎంత స్పీడ్గా వెళ్తుందో నేను అంత స్పీడ్గా వెళ్తున్నాను. అవునా చెల్లి? అవునా? దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ముడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మమ్మల్ని ఎందుకని ఎలా చంపేస్తాం, వెళ్ళిపోతాం కదా అన్నట్టున్నారు మా వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. తమ్ముడికి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయాడు, పర్లేదు నాకు, నువ్వు ఉంటావు కదా, నువ్వు వెళ్ళిపోతావా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడు బారిపోయిన జీవితాలను సిగిరింప చేయగలిగిన మన దేవుడు అండి. నీ బ్రతుకులో నువ్వు ఎంత ప్రయత్నించినా నీ కుటుంబ పరిస్థితులు మారకపోతే ఈ రాత్రి ఒకటి నిర్ణయించు, ప్రార్థన అనేటువంటి మిద్ది మీద అనుభవంలోనికి నువ్వు వచ్చుదువుగాక. ప్రార్థన అనే అనుభవంలోనికి నువ్వు వచ్చుదువుగాక. నువ్వు దిగిపోకూడదు, నువ్వు దిగిపోయిన స్థితిలో ఉండకూడదు. ఒక చెల్లి బెంగళూరు నుంచి నాకు ఫోన్ చేసింది, అన్నా ఒక రోజున మీరు వర్తమానం చెప్తుంటే నేను విన్నానన్నా, ప్రార్థన అనుభవం గురించి నేను చెప్పినప్పుడు నా తల్లిదండ్రులు ఇద్దరూ బాగా పేదవాళ్ళేను. తండ్రి రిక్షా తొక్కేవాడు. నేను ఎంబీబీఎస్ చదవాలని ఆశ ఉంది, కానీ చదవడానికి నా దగ్గర డబ్బు లేదు. నా తల్లి కేవలం 3 ఇళ్ల కాడ పనులు చేసుకుంటే ఆ వచ్చిన ఫుడ్ తోటి, ఆ డబ్బుతోటి నా కుటుంబం వెళ్ళేది. మా డాడీ ఏదో సమయానికి వచ్చి తాగేసేవాడు. నేను చదవాలని ఆశ ఉంది, కానీ
ఆ రాత్రి మీరు చెప్పారు, నీ ప్రార్థన నీ పరిస్థితులు మారుస్తుందన్న మాట నా హృదయంలో పడిందన్న. కన్నీళ్లతో ప్రభు పట్టుకున్నాను, పాదాలు పట్టుకున్నాను. అయ్యా, నేను ఏమైనా సరే MMS చేయాలని ప్రార్థిస్తూ ఉండగా అద్భుత రీతిగా అన్న, మా ఊరిలో ఒక ఆయన కలెక్టర్ గారు ఉన్నారు. ఆ కలెక్టర్ గారు ఒకసారి మా ఊరికి బట్టలు పంచిపెట్టడానికి వస్తే, మన ఊరిలో బాగా చదివే పిల్లలు ఎవరైనా ఉన్నారంటే అందరూ కలిపి నా పేరు చెప్పారన్న. ఆయన నన్ను పిలిచి అన్నాడు, అమ్మ నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావు అంటే, నన్న నా స్థితి లేదు, నా పరిస్థితి అంత కాదు, నేను MBBS చేయాలని ఆశ ఉందంటే ఆయన అన్నాడంట, దానికయ్యే ఖర్చు, డాక్టర్ అయ్యేంత వరకు ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను, దీని కొరకు నువ్వు సిద్ధపడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు చేయగలరు ఈ కార్యం? ఎవరు చేయగలరు ఈ కార్యం? తల్లిదండ్రులుగా నువ్వు చేయలేకపోవచ్చు, ప్రియుల స్నేహితుడిగా నువ్వు చేయలేకపోవచ్చు, కన్న తల్లిగా నీ వల్ల కాకపోవచ్చు. నిన్ను సృజించిన దేవునికి ఏది అసాధ్యము కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థనలో మనము మిద్ది మీద అనుభవములో పొందుకుందుముగాక. పేతురు ప్రార్థిస్తూ ఉండగా 2 అనుభవాలు జరిగాయి. ఆకాశము తెరవబడిందంట. హల్లెలూయా చెప్పండి. రెండవది దర్శనాన్ని చూడగలిగాడంట. ఏం చూడగలిగాడు? దర్శనాన్ని చూడగలిగాడు. మనం ప్రార్థిస్తే ఏం కనబడాలి తెలుసా? చెప్పండి, ఏం కనబడాలా? మొన్న కావడం అయ్యారండి, అంత రక్తపాతమైన కళ్ళు మోతే చాలు నరుకుడు అయ్యారు. ఎక్కడ చూసినా రక్తపాతమే కనబడుతుందండి మన రాష్ట్రం అంతా. అంది బాబు, నీకు దండమే బాబు, నువ్వు ఎప్పుడు దర్శనం చెప్పబోకు నాన్న అని చెప్పి అన్నాను. మనము ప్రార్థిస్తే ఏం తెరవబడాలి తెలుసా? పరలోకము తెరవబడాలి. హల్లెలూయా. నీ ప్రార్థన పరలోకము చేరాలంటే, ఈ గమ్యము చేరాలి అంటే బైబిల్లో ఒక మాట ఉంది, నీకును నాకును మీ పాపములు అడ్డుగా ఉన్నాయి. పాపము లేని ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా చెప్పండి. ప్రార్థనతో ఉండేటువంటి మనము పాపము చేస్తూ ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేస్తున్న మనము పాపము లేకుండా ప్రార్థన చేస్తే అంటున్నాడు, నీ ప్రార్థన నేను విని ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హిజ్కియా అంటాడు, అయ్యా నేను ఎట్లు నీ సన్నిధిలో బ్రతికానో నీకు బాగా తెలుసయ్యా. నేను మరణమైపోతానని మాత్రానికి తెలియజేశావు, నా ఇల్లు చక్కబెట్టుకోమన్నావు అని చెప్పి హిజ్కియా గోడ తట్టు తిరిగి, ఏ గోడ చెప్పండి అమ్మా, సమయం అయిపోయిందని మీరు సిగ్నల్ ఇచ్చేస్తా, నేను ముగిచ్చేస్తాను. అల్లు చెప్పండి అందరు కూడా. గోడ అంటే ఇంటి మీద ఉన్న గోడ కాదు, వాళ్ళింట్లో ఉన్న గది గోడ కాదు, యెరూషలేము గోడ తట్టు తిరిగాడు. దేని స్తోత్రం చెప్పండి. యెరూషలేముకు కట్టబడిన ఏడ్పుల గోడ ఈనాటికి కూడా ఉంది. ఇశ్రాయేలీయులకి శ్రమ వచ్చిందంటే ఆ గోడ వైపు తిరిగి చేతుల నుంచి ప్రార్థన చేస్తారంట. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు వెంటనే ప్రవక్త ఇంకా ఆ గవిటి దాటి బయటికి వెళ్ళలేదు. ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి 15 సంవత్సరం నేను ఆయుష్ ఇచ్చానని చెప్పన్నాడు. దేని స్తోత్రం చెప్పండి. మన ప్రార్థన దేవునిని కదిలించగలిగి ఉండాలా. పరలోకమును కదిలించగలిగిన ప్రార్థనగా నువ్వు చేయగలిగితే భూమి మీద నీ అంత ధనవంతురాలు ఇంకొకరు ఉండరు. యేసుప్రభు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడను. నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. రెండో మాట ఏమిటి అంటే, పొలములో ఉన్నవాడు తన సామాగ్రిని తీసుకుని వెళ్ళడానికి, లేక తన వస్తువులు తీసుకుని మళ్ళా ఇంటికి. ఈ పొలానుభవం ఏంటి? రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ పొలానుభవం గురించి రాయబడి ఉంది. అక్కడ పొలము దేనికి పోల్చబడి ఉన్నదంటే సంఘమునకు సూచనగా ఉన్నది. 2, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కళ్ళము కూడా రాయబడి ఉంది. ఆ కళ్ళము పరలోక రాజ్యమునకు సూచనగా ఉన్నది. బోయాజు ఒక్కడే ఉన్నాడు, అతడు క్రీస్తుకు సూచనగా ఉన్నాడు. అతని పాదాల దగ్గరకు వచ్చినటువంటి రూతు వధువు సంఘమైన మనకు పోల్చబడి ఉన్నది. హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ చెప్పాలంటే టైం లేదు కనుక నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. ఈ పొలములో ఉన్న అనుభవం ఏమిటంటే, బోయాజు అంటాడు, అమ్మా నువ్వు వేరొక పొలములోనికి వెళ్ళవద్దు. నీ కొరకు కన్నీరు కార్చి, నీ కొరకు శ్రేయంబల కష్టపడిన సేవకుని విడిచిపెట్టి వేరేగా నువ్వు వెళ్ళవలసిన పని లేదు. ఎందుకు అంటే నీ వారు నిన్ను మర్చిపోవచ్చు, కానీ నిన్ను ఆత్మీయంగా కన్న తండ్రి మాత్రం నీ కొరకు నిత్యము ప్రార్థించేవాడై ఉన్నాడు. వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు సుమా. ఎందుకో తెలుసా? నా పనివారు చేదినటువంటి కొండలో నీళ్లున్నాయి. 3వ అధ్యాయంలో అంటాడు కదా, ఋతు గ్రంథం 3వ అధ్యాయంలో, నా పనివారు చేదిన కొండలు నీళ్లున్నాయి, నీకు దాహం వేసినప్పుడు దానిలో నీవు నీళ్లను ముంచుకుని త్రాగు. ఆ నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? వారు సిద్ధపరిచిన వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా.
వాక్యమును నువ్వు ధ్యానించి వారికి పెట్టే ఆహారాన్ని నువ్వు తిను, త్రాగు, దాని చేత నువ్వు తృప్తి పొందు. కానీ అటువైపు ఇటువైపు తిరిగి రెండు వలన ఉండకూడదు. సంఘములో అనగా దేవుని యొక్క బిడ్డ, ఒక దేవుని సంఘములో నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఈ రూతు గురించి త్వరగా నేను చెప్పాలి. ఏమిటంటే అక్కడ ఒక మాట అంటాడు, నీ మునుపటి ప్రవర్తన కంటే ప్రస్తుతం ఉన్న నీ ప్రవర్తన సత్ప్రవర్తనగా నాకు కనబడుచున్నది అన్నాడు. హల్లెలూయా చెప్పండి. నీ పాత రోత బ్రతుకు సంఘములో ఇక కనబడకూడదు. పాత అనుభవాలు నీతో కూడా రాకూడదు. నీ పాత రోత బ్రతుకు ఎక్కడ విడిచిపెట్టాలో తెలుసా? యేసు నామములో బాప్తిస్మములో నువ్వు సమాధి చేయబడ్డావు కనుక నువ్వు న్యూ క్రియేషన్, నువ్వు కొత్తగా జన్మించిన దానివిగా కనబడాలి తప్ప పాత రోత అనుభవాలు నీకు రాకూడదు. నీ సత్ప్రవర్తన దేవునికి సంతోషముగా మారునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ రూతుతో చెప్తున్న మాట ఏంటంటే, నా పనివారు ఉన్నారు, ఆ పనివారి సేవకులు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ సేవకుడిని మర్చిపోవద్దు, జాగ్రత్త. నీ ఆత్మ తండ్రిని, నిన్ను కన్నవాణ్ణి, నిన్ను వాక్యంతో పెంచుతున్న వాణ్ణి, నిన్ను సాహసంలో నడిపిస్తున్న వాణ్ణి, నీ కష్టం వచ్చిన సుఖం వచ్చిన నీ కొరకు ఉపవాసముని ప్రార్థన చేస్తూ నలిగిపోతున్న సేవకుడిని విడిచిపెట్టి ఎక్కడెక్కడో నీ కనుగొలకు వచ్చినట్లుగా పరిగెత్తొద్దు. సంఘములో 3 రకాల గొర్రెలు ఉంటాయి, నోట్ చేసుకోండి. ఒకటి గుడ్డు గొర్రె. చెప్పురా చెల్లి, ఏ గొర్రె? దీని పాడుతుంది పాట, దేవుణ్ణి స్తుతించుడి అని నువ్వు అన్నావు. ఆవిడంటది అప్పుడు దేవుణ్ణి. ఈ గుడ్డు గొర్రె సేవకుడు గుర్తించదు, తన కొరకు కష్టపడిన వాడు గుర్తించదు. ఎవరు కనపడితే, ఎవరు టీవీలో వాక్యం చెప్తే, ఎక్కడ హైదరాబాద్లో ఇక్కడ వాక్యం చెప్తే అక్కడికి వెళ్ళిపో 10,000. మా సంఘంలో చాలా, అంటే అంజిత భావించదు, చాలా మంది మీటింగ్ పెడతాను, డబ్బులు ఏమైనా ఇస్తుంది. నేను అడిగితే ఆవిడ అంటుంది, మొన్న వెళ్ళి 10,000 ఇచ్చాను ఎక్కడ అంది. నేను ఏడవాలా బాధపడాలా చెప్పండి అమ్మా? ఈనాడు 10 రూపాయలు నాకు ఇవ్వలేదు, 10,000 ఇచ్చింది అక్కడ. అలా ఆయన మారిపోతే నాతో ఏం చెప్పింది తెలుసా? అన్నయ్య, నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను అన్నయ్య అంది. నేను అనుకున్నాను సంఘమంతరికి భోజనం పెడతాదేమో, 3 రోజులు ఉపవాసం ప్రార్థన ఇంటికాడ పెడతాదేమో అని అనుకుంటే, నిజమే ఉపవాస ప్రార్థన అంది. ఏంటో తెలుసా? నేను డ్యూటీకి వెళ్ళిపోతాను, మా ఆయన ఆ గదిలో పడుకుంటాడు, మీరు ఈ గదిలో సాఫ్ వేసుకుని పక్కన ఫ్లాస్కో పెడతాను, మంచినీళ్ళ బాటిల్ పెడతాను, 3 రోజులు మా ఆయన కొరకు మీరు ఉపవాసం ఉండాలి, నేను మొక్కుకున్నాను అని అంది. దేని స్తోత్రం చెప్పండి. ఇటువంటి విశ్వాసులు సంఘాల్లో ఉండకండి దయవుంచి. అలా ఆయన పక్కన నేను ప్రభువాడిని మార్చు ప్రభుని పని చేస్తే అడుపులకు తాగేశాడు, చాయ్ అన్నాడు ఆడు. దేని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇటువంటి విశ్వాసులు ఎటువంటి వాళ్ళు తెలిసి గుడ్డోళ్ళు ఎక్కడ బాగుంటే అక్కడ పరిగెత్తేస్తారు, ఎక్కడ భోజనాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు తెలుసు మీకు? భోజనాలు పదండి ముందుకు, పప్పు భోజనం సాంబార్, అబ్బాయి ఎంత బాగుందనుకో. మా పాట గారు ఏనాడనే పెట్టాడు. అబ్బబ్బబ్బబ్బా. నా ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని నవ్వించడానికి నేను చెప్పట్లేదు, ఇట్ ఈజ్ ట్రూ. ఇది సత్యమా కాదా? ఇది సత్యమే. భోజనాలు పెట్టే సంఘాల్లోనే జనాలు ఉంటున్నారు, చావుకులారు, అవునా కదా? భోజనాలు పెట్టకపోతే మా పాటల పని అవుటే. ఏదో ఒక విధంగా ఫస్ట్ వారం మా స్టార్ట్ చేశారు. మొన్న ఆవిడ అన్నయ్య గారు 2వ వారం కూడా పెట్టొచ్చు కదా అంది. అమ్మ అంత బాధ్యత ఏంటంటే, మా ఆయన ఎలాగ డ్యూటీకి వెళ్ళిపోతాడు, పిల్లల్ని తీసుకుని వచ్చేతనికి వండుకుని రానన్నయ్య అంది. నేను అన్నాను, పాస్టర్ గారితో వండుకు తెచ్చేస్తాను, మాకన్నా ముందు నువ్వే తినేది కానీ అన్నాను. దేని సోదరు చెప్పండి. హల్లెలూయా. ఈ పొలానుభవంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? గుడ్డి గొర్రెగాను ఉండొద్దు. గుర్తించు నువ్వు సేవకుడిని. గుర్తించాలా గుర్తించకూడదు చెప్పండి? నీకు కష్టం వచ్చినా, ఏడుపు వచ్చినా, ఇంట్లో ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినా, నువ్వు హాస్పిటల్లో ఉన్నా, నీ బంధువులు ఉన్నా, మొట్టమొదటిగా కన్నీరు కాచేది ఎవరో తెలుసా? నీ బంధువులు కాదు, నీ సేవకుడే. చప్పట్లు కొట్టవే, నీ సేవకుడే. నువ్వు సేవకుడిని గుర్తించలేక నువ్వు ఎక్కడెక్కడో పరిగెడుతుంటే నువ్వు గుడ్డు గొర్రెవే కానీ మంచి గొర్రెవి కాదు. 2వ గొర్రె ఏంటో తెలుసా? గొడ్డు గొర్రె. చెప్పాలా తమ్ముడు? అయిపోయింది. ఏ గొర్రె అండి? నువ్వు వెళ్ళిపోతాముడా, నాకేం పర్లేదుగా, నేను పాడనేగా, దేని స్తోత్రం కలిగినగా. నువ్వు వెళ్ళిపోతాను, టైం అయిపోయింది, నేను ముందే చెప్పాను కదా, వెళ్ళిపో. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు క్షేమంగా వెళ్ళి వచ్చుదువుగాక. ఆమె చెప్పండి, తమ్ముడు నువ్వేమీ అవసరం అయిపోద్ది. దేని స్తోత్రం కలిగి. నువ్వు ఉంటానంటే పాడేస్తాను, మరి వెళ్ళిపోతానంటే నేను పాడనేక. దేని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరిగింది అంటే, ఈ గొడ్డు గొర్రె
ఎంచోపు వేసిన మేత తినేత తప్ప ఏనాడు కూడా చూలు కట్టదండి ఇది. అబ్బాయి చెప్పాడు అనుకుంటున్న వాక్యం, ఏమే నువ్వు రాలేదు కానీ అబ్బాబ్బా పాట తీసేసాడు. ఏమి తీసేసాడు? ఏం చెప్పారమ్మంటే ఏదో చెప్పారు కానీ నేను మర్చిపోయినలే. గుడ్డు గొర్రె ఇది పాడి గొర్రెగా మారదు. ఎంచోపు వేసిన మేత తినేద్ది, భోజనాలు ఎన్ని పెట్టినా తినేద్ది, ఎన్ని చేసినా తినేద్ది. కానీ ఇది తన ద్వారా ఒక ఆత్మను ఇక్కడికి నడిపించగలిగిన వ్యక్తిగా ఉండదు. అది తన బిడ్డల్నే తీసుకురాదు, తన భర్తనే దేవుని దగ్గరికి నడిపించదు. ఈ గొర్రె గొడ్డు గొర్రె. ఇది సంఘములో ఉంటే ప్రయోజనం ఏమిటి? ఫలాలు లేని అంజూరమా లేని ఉంటావా, ఫలితము లేని ఈ లోకంలో జీవిస్తా. చాలు పిల్లల ఫలాలు ఫలించకుండా నువ్వు ఎంతకాలం సంఘములో ఉన్నా నువ్వు గొడ్డు గొర్రెవే గాని ఫలించలేని. పాస్టర్ గారు మా ఆయన నా మాట ఇంట్లో ప్రార్థన చేయండి. నా పిల్లలు అసలు చేయవలసింది ఎవరు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు చెప్పండి. బాగా అడుగుతాడని ఈ మాట. మీ ఆయన కొట్టేస్తే మేము ప్రార్థన చేయాలి. మీ ఆయన బాగా ఉంటే అసలు నా దగ్గరికే రావు నువ్వు. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ప్రార్థించవలసింది నువ్వు. ప్రార్థించేది ఎవరు? నీ విశ్వాసమును బట్టి నువ్వు స్వస్థపరచబడతావని దేవుడు చెప్తే మనమేమంటాం? అయ్యగారు మీరు ప్రార్థన చేయండి అంటున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఈ గొర్రె తింటమే తప్ప ఫలించేటువంటి లక్షణము దీనికి ఉండదు. మూడో గొర్రె ఏంటి తెలుసా? పాడి గొర్రె. చెప్పండి 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 చెప్పండి. మూడో గొర్రె ఏంటండి? పాడి గొర్రె. ఇది వాక్యాన్ని వింటది, వాక్యానుసారంగా బ్రతుకుతుంది, తన కుటుంబం కొరకు ఉపవాసం ఉంటుంది, నలగొట్టుకుంటుంది, తన భర్త కొరకు బిడ్డల కొరకు కన్నీరు కారుస్తుంది, తన కుటుంబాన్ని కూడా చుట్టుపక్కల కూడా ప్రభువు యొద్దకు నడిపించే ఓ శ్రేష్టమైన గొర్రెగా నిలబడుతుంది. ఇది పాడి గొర్రె. ఏ గొర్రె చెప్పాల? పాడి గొర్రెవా నువ్వు? గొడ్డు గొర్రెవా? గుడ్డు గొర్రెవా? నువ్వే గొర్రెవి? పాడి గొర్రెవా? ఎంతమందిని తీసుకొచ్చేవి వాళ్ళ? నిన్న అన్నం మళ్ళీ రేపు పొద్దున వస్తావో రావో నాకు డౌట్. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నేమనలేదమ్మా, దేవుడు నిన్ను బహుగా దీవించును గాక. నువ్వు పాడి గొర్రెవైతే ఆ పాడి గొర్రె వల్ల వచ్చే లాభం ఏంటి తెలుసా? మంద కాపరి మంద పాలు తాగాల. చెప్పండి, మంద కాపరి ఏం తాగాల? ఎప్పుడు మా మొన్న ఒక ఆవిడ అంటుంది, పాస్టర్ గారికి ఏంటండి మంచి కారు కొనుక్కున్నాడు ఆయన అంది. ఫోన్లేమో మంచిదే కదండి. మంచిది అంటారంటే నేను మా ఆయన 10 నేను 10 ఎత్తున్నాను ఆడికేంటి అంది. అంటే నువ్వు ఇచ్చే 20 రూపాయలతో కారు కొనేస్తాడు ఆయన? చెప్పండి. 10 రూపాయలు వేసి లెక్కేసి విశ్వాసులు ఉంటారు. నేను ఒక మాట చెప్పనా? ప్రభు చెప్పాడు, నువ్వు ఇచ్చే కొలది ఆశీర్వదింపబడే వ్యక్తిగా ఉండాలని వేయాలి తప్ప లెక్క చూసి వేయకూడదు. అందుకంటాడు కుడి చేతితో వచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అందుకంటాడు ఇవ్వుడి మీకు ఇవ్వబడను. నేను కానుకలు ప్రసంగం చెప్పట్లేదు, దయవించి మీరు అన్నిగా భావించొద్దు. ఇప్పుడు నువ్వు ఫలించే గొర్రెగా ఉంటే ఫలించే తీగలను ఆయన బరి ఎక్కువగా ఫలింపజేస్తాడు. చప్పలు కొట్టాలా? యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, ఫలించని ప్రతి తీగను ఆయన తీసి బయట పారవేస్తాడు, ఫలించే ప్రతి తీగను ఆయన ఫలింపజేస్తాడు. నువ్వు ఫలించాలి అంటే నువ్వు పాలిచ్చే గుర్రిగా మారుదువుగాక. చెప్పండి చెప్పండి, మారుదువుగాక. మూడో మాట రేపు చెప్తాను. మరి దేవుని యొక్క వాక్యములో సమయం చాలా అయింది కనుక ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. చుట్టుపక్కల ప్రియులు చాలా మంది వాక్యాన్ని వింటున్నారు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమని దేవుని బిడ్డలారా, ఈ పొల అనుభవములో ఒక మాట ఏమిటి అంటే, రూతు వధువు సంఘానికి సూచనైతే ఆ రూతు ఎవరి పొలంలోకి వెళ్ళింది? బోయాజు పొలంలోనికి వెళ్ళింది. అది క్రీస్తు యేసు అనే వధువు సంఘములోనికి మనం చేరాలా? ఆయన స్వరక్తం ఇచ్చుకున్న సంఘం, ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘంలో నువ్వు ఉంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక మాట అంటాడు. ఆమె ఎక్కడికి వచ్చింది అంటే, ఇంకో మాట వినండి, పంటంతా కోసేస్తారు. అయిపోయింది, ఈ మాట చెప్పి ముగిచ్చేస్తాను. పంటంతా కోస్తారు కదా చెల్లి, పండిపోయిన తర్వాత కోసేసిన తర్వాత పనులన్నీ ఎక్కడ తీసుకొస్తారమ్మా? కళ్ళములోనికి తీసుకొస్తారు. కళ్ళములో నూర్చిన తర్వాత గడ్డంతా పక్కన పడేసి ధాన్యమంతా పోగు చేస్తారు. ఈ కళ్ళము దేనికి సూచనగా ఉందని మీకు చెప్పానంటే, పరలోక రాజ్యమునకు ఒకానొక దినమందు లోకములో ఉన్న తన పరిశుద్ధులందరినీ ఆయన తీసుకుని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా.
చెత్తంతా కొడబెడవబడుతుంది, పొట్టు అగ్నికి గురికవుతుందంట, విత్తనములు మాత్రము బస్తాలతో కట్టి ఆయన యొక్క సన్నిధిలో చేర్చబడతాయి. అవి గానుగులు తనగా ఆయన నింపబడతాడు. ఆయన తన యొక్క విడుదలను అందరినీ తన దగ్గరికి తీసుకుంటాడు. అందుకంటాడు గోధుమలను గురుగులను వేరుపరిచే ఒక రోజు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము పరిశుద్ధులని సార్వత్రిక సంఘములు ప్రపంచంలో ఉన్న ప్రతి నమ్మకమైన క్రైస్తవ బిడ్డ, దేవుని బిడ్డ, నా ప్రియమైన దేవుని బిడ్డలు ఒక్కొక్క గింజ అయితే, ఇప్పుడు వధువు సంఘమునకు పోల్చబడిన మనము ఆ యొక్క ఋతులో మనము ఇమిడిపోతే, ఆ ఋతు ఏమి చేసిందంటే ఒక రాత్రి ఆయన పాదముల దగ్గర పడుంది. దేవుని స్తోత్రం చెప్పాలి. ఆయన తన యొక్క చెంగును కప్పాడు. ఆమెను చూసి ఆమె నిందను పోగొట్టడానికి ఆయన వెండినిచ్చి కొన్నాడంట. ఏమిచ్చి కొన్నాడండి? ఆమెని విడిపించాడు. ఆమెను కదా, ఆమె నిందను పోగొట్టడానికి ఏమిచ్చాడండి? చెప్పాలి ఏమిచ్చాడమ్మా? వెండినిచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె భర్తను కోల్పోయింది అంటే ఆమె ఒక అయోగ్యురాలే కానీ యోగ్యురాలు కాదు. కానీ నిన్ను నన్ను ప్రభువు యోగ్యులు కాని మనలను, పాపులమైన మనలను ఆయన వధువు సంఘములో పిలిచి ఆయన నీ కొరకు ఏమిచ్చాడో తెలుసా? పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమనిది, స్వరములు చాలని వర్ణనిది. హల్లెలూయా! ఆయన నిన్ను దేనితో కొన్నాడు తెలుసా? నీ నిందను పోగొట్టి, నీ పాపాన్ని పోగొట్టి, నిన్ను తన యొక్క సొంత స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని తన సంఘమును తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన ఇచ్చిన సంపాదించుకున్న సంఘములు నిలబెట్టడానికి ఆయన ఇచ్చింది ఏంటో తెలుసా? వెలకట్టలేని తన రక్తం. హల్లెలూయా! చెప్పండి. అయిపోయింది. ఏమిచ్చాడు నీ కొరకు? వెలకట్టలేని తన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడు. వధువు సంఘం క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చును గాక. వధువు సంఘం క్రీస్తుతో పాటు మమేకమవును గాక. నా ప్రియుడు ధవలవర్ణుడు, ఎస్ఎన్ గారు రాశారు, నా ప్రియుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. సంఘము యేసయ్య పాదాల దగ్గరికి వస్తేనే తప్ప సంఘమునకు విమోచన లేదు ప్రియులారా. ఆయనతో పాటు ఎత్తబడ్డానికి నా ప్రాణేశ్వరి, నేను నిన్ను మోహించలేక ప్రేమిస్తున్నాను, నిన్ను నాతో కూడా ఉండడానికి తీసుకువెళ్ళడానికి త్వరగా రాబోతున్నాడు కనుక ఈ రాత్రి వధువు సంఘమైన మనము ఆయన ఫలానుభవమును కలిగి యేసయ్య పాదాల చెంత ఒదిగిపోదుముగాక. ఆయనతో పాటు మనము వివాహమునకు సిద్ధపడదుముగాక. ఆయనను కొనుక్కోబడడానికి ఇష్టపడి రాబోతుండగా ఆయన ఎదుర్కోవడానికి వధువు సంఘమై సిద్ధపాటు కలిగి ఆయన కొరకు ఎదురు చూచుదుముగాక.